నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అందులో భాగంగానే ఈ విషయంలో ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊహించని ఒక షాక్ తగిలింది. రేపు జూబ్లీ హిల్స్లో పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ఎదుట ఆయన బేషరతుగా లొంగిపోవాలని చెప్పేసి సంచలన ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అదేవిధంగా ఆయన ఫిజికల్గా టార్చర్ చేయకూడదని కూడా దర్యాప్తు బృందానికి ప్రత్యేకంగా సూచించింది. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూకి సంబంధించి ఆయన మొదటి నుంచి కూడా వాదిస్తున్నారు. ఏదైతే ప్రభాకర్ రావు మొదట్లోనే ఈ కేసులో ఆయనే ప్రధాన ముద్దాయిగా ఉన్నారు, ఈ మొత్తం తతంగాన్ని నడిపించింది ఆయన అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. కొద్ది రోజుల పాటు అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి భారతదేశానికి రావడానికి కూడా ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించి తన అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని, అతనికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఈ కేసులో ఉన్న పరిణామ క్రమంలో కూడా ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఆయన తన వైపుగా వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అన్నది ఆయన చేసిన అవినీతి కార్యక్రమం కాదు, అది పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారమే నేను చేస్తూ వచ్చానని చెప్పారు. అంతేకాకుండా ప్రభాకర్ రావుకు సంబంధించి కానివ్వండి, అదే కేసులో ఉన్న మరికొద్ది మంది కూడా ఆ కేసుతో తమకు సంబంధం లేదు అనే విధంగా కూడా వాదించే ప్రయత్నం చేశారు. అయితే ఆ నేపథ్యంలో భుజంగరావు కానీ మిగిలిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము, ఆ తర్వాత దొరికిన ఆధారాల నేపథ్యంలో ఈ కేసులో ఎవరెవరు ఉన్నారన్న డిస్కషన్ కూడా చేస్తూ వచ్చారు. బట్ ఫైనల్గా మాత్రం ప్రభాకర్ రావు తన అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చిన తర్వాత భారతదేశానికి రావడము, ఆ తర్వాత సిట్ అధికారులు పిలిచిన ప్రతిసారి విచారణకు హాజరమవుతూ జరుగుతుంది. కానీ విచారణలో ఆయన సహకరించట్లేదు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళడము, సుప్రీంకోర్టు ఇప్పుడు ఆదేశాలు జారీ చేయడం మనకు తెలుస్తుంది. సో ఇదే విషయంపైన పూర్తి సమాచారం మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సుప్రియ మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? ఎందుకంటే ముఖ్యంగా ప్రభాకర్ రావు నోరు తెరిస్తేనే ఈ కేసు ముందు వెళ్తుంది అన్నది పోలీసులు ఎప్పటి నుంచో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది అడ్వాంటేజ్గా మారొచ్చా? ఎస్ చిదంబరం, అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో చూసుకుంటే అయితే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పాలి. అయితే ఈ కేసులో నిందితుడు ప్రభాకర్ రావు మధ్యంతర రక్షణను తొలగించింది. అయితే శుక్రవారము అంటే డిసెంబర్ 12న సీట్ అధికారి ఎదుట సరెండర్ కావాలని ఆదేశించింది. అది ఈ సందర్భంగా చూస్తే కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని చెప్పాలి. అయితే ప్రభాకర్ రావు తన బాధ్యతలని పరిధికి మించి వివరించారని ఆక్షేపించింది. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో చూస్తే అయితే ప్రభాకర్ రావు తక్షణమే లొంగిపోవాలని శుక్రవారం ఉదయం 11 గంటలకు సీటు దర్యాప్తు అధికారి లొంగిపోవాలని ఆదేశించింది. అయితే దర్యాప్తు పటిష్టంగా సమర్థవంతంగా జరగాలని ఆదేశించింది. అయితే దర్యాప్తు సందర్భంగా చూస్తే అయితే ప్రభాకర్ రావుకు ఎలాంటి హాని కలిగించవద్దు అని కూడా సూచించింది. ఫిజికల్ టార్చర్ చేయవద్దని కూడా సుప్రీంకోర్టు వైపు అయితే సూచించిందని చెప్పాలి. దాంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో చూసుకుంటే అయితే A1 గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు దర్యాప్తుకు సహకరించడం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు కూడా ఒక వైపు అయితే వినిపించింది. అయితే ప్రభాకర్ రావు సమర్పించిన డివైస్లతో డేటా లేదని ఫార్మాట్ చేసిన తర్వాత వాటిని సమర్పించినట్టు కూడా నివేదించిందని చెప్పాలి. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో రైట్, థ్యాంక్ యూ సుప్రియ.